Congratulations for Volga videos for 16 million subscribers. హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవీలత. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవడానికి కారణం ఒక స్పెషల్ థింగ్ ఉందండి. నేను లాస్ట్ ఇయర్ అరుంధతి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. యాక్చువల్లీ దాని షార్ట్ ఫిల్మ్ అనే దానికంటే ఒక డాక్యుమెంటరీ, స్మాల్ డాక్యుమెంటరీ మూవీ అని చెప్పడానికి నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను. సో దాని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు ఇక్కడే కూర్చున్నారు, అంజనీ ఎలమంచి గారు ఫ్రమ్ విజయవాడ. సో ఒక లేడీ ప్రొడ్యూసర్ అండ్ ఒక లేడీ డైరెక్టర్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని చాలా మంచిగా ప్రజెంట్ చేయాలి అనే క్లాసిక్ వే అనే థాట్తో ఆమె నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేనే ఆమె ఇంటర్వ్యూ చేస్తాను. ఏం చెప్తారు చూద్దాం. సో హలో అంజలి గారు. హాయ్ మధు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. 1 year అయింది మనం వర్క్ చేసి కరెక్ట్గా ఉగాదికి. సో నేను చేసిన అరుంధతి అది చాలా రెబలిస్టిక్ క్యారెక్టర్, నాది రెబలిస్టిక్ ఉమెన్ క్యారెక్టర్. అసలు మొట్టమొదటిగా ఈ సిరీస్కి అండ్ మీరు కొన్ని సిరీస్ చేయాలి అనుకున్నారు అని చెప్పి మీరు నాకు షూటింగ్లో చెప్పడం జరిగింది. సో అసలు ఒక సిరీస్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ సిరీస్ ఉమెన్ మీదే చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నానంటే ముందైతే నాకు అసలు ఆ టీవీలో వచ్చే రెగ్యులర్ సీరియల్స్ ఫార్మాట్ మార్చాలనేది ఫస్ట్ అభిప్రాయం అమ్మా. ఎందుకంటే అటు ఇటు వెళ్తా చూస్తూ ఉంటే ప్రతి సీరియల్లోనూ లేడీ విలన్స్ ఏదో కాఫీలో విషయాలు కలుపుకుని చంపుకోవటం, కోడలి కడుపు పండకుండా చూసే అత్త, అలా ఉండి ఈ ప్రతి దానిలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. రెగ్యులర్గా అలా జరగదు కదా మన ఫ్యామిలీలో. నీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరి లెవెల్లో వాళ్ళకి, నీకు ఒక ప్రాబ్లం వస్తే ఒక రకంగా నువ్వు రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేస్తావు, నాకు వస్తే నేను చేస్తాను. ఈవెన్ మన ఇంట్లో పని మనిషికి ఒక సమస్య వచ్చినా ఆవిడ వేలో దాన్ని సర్దుబాటు చేసుకుంటారు. అంతేగాని ఏడుస్తా ఎదుటి మనిషిని చంపాలనే కక్ష ఇది ఎక్కడ నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు. సో నాకు అనిపించింది ఎందుకు ఇలా ఆడవాళ్ళని ఇలా చేస్తున్నారు. ఆడవాళ్ళకి మైండ్కి వ్యాయామం ఉంటే శరీరానికి వ్యాయామం ఉండాలి, మనసుకి అనుభూతి ఉండాలి అని చెప్తా ఉంటారు చలం. ఒక స్త్రీ స్వేచ్ఛ, ఒక దీని నుంచి ఒక వ్యక్తిత్వాన్ని అమ్మాయి పుంజుకుని రెబలిస్టిక్ క్యారెక్టర్ అంటే ఉమెన్ అంటే ఒక రెబల్, ఒక స్వేచ్ఛ అని ఎన్నో కథలు రాశారు కదా. ఆ స్వేచ్ఛని ఎప్పుడైతే మనం పూర్తిగా వినియోగించుకుని ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఒక లేడీ ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే దానిలో ఎదురయ్యే ఇబ్బందులు, దిద్దుబాట్లు, సర్దుబాట్లు అన్నీ తీసుకుని కొన్ని ఒక చిన్న చిన్న కథలు తీసుకుని విమెన్ ఓరియంటేషన్ మెసేజ్ తీసుకుని చెప్దాం అనే ఉద్దేశంతో ఇది నేను అసలు మొదలు పెట్టడం అయిందనమాట. అయితే నేను చేసిన క్యారెక్టర్ అరుంధతి. అసలు ఆ అరుంధతి క్యారెక్టర్ని నేను చేయాలని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? నాకు స్టోరీస్ దీనికి కలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు సాధారణంగా ఒక కథ దేవతా వస్త్రాలని నక్కా విజయరామరాజు గారి కథల బుక్ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను నేను. అందరితో వస్త్రాలు, దానిలో నాకు కూడా ఒక కాపీ ఇచ్చారు అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరితో పాటు. దాన్ని తీసుకొచ్చి ఆ స్టోరీ బుక్ మామూలుగా తిరిగేస్తూ ఉండగా నేను అసలు మొదట అరుంధతి స్టోరీ నా వరదగుడి సిరీస్లో లేదు. ఇంత శ్రీవాద రచయిత్రుల కొంచెం పి సత్యవతి గారు అలాంటివి ఆల్రెడీ అప్పటికే నేను తీసుకుని పెట్టుకుని ఉన్నాను. ఇది చదువుతూ ఉండగా నాకు ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఒక లేడీ చాలా నిమ్న జాతి, దీంట్లో అమ్మాయికి ఎటువంటి వనరులు కానీ ఒక చదువు కానీ ఎటువంటి ఎక్స్పోజర్ లేకుండా అమ్మాయికి చాలా పెద్ద సమస్య ఫేస్ చేసింది. ఒక జీవితానికి సంబంధించిన ఒక అణిచివేత, ఒక దీన్ని ఎలా తిరుగుబాటు చేసింది, ఆ అమ్మాయి ఎలా విన్ అయింది ఒక మదర్గా అని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అది చదివి. అది వెంటనే నేను నా స్టోరీస్ బంచ్లో పెట్టుకున్నాను. నేను ప్రసన్న కుమార్ సర్రాజ్ గారితో స్క్రిప్ట్ చేయించుకుని నక్కా విజయరామరాజు గారితో మాట్లాడి ఆ కథ రైట్స్ తెచ్చుకుని పెట్టుకున్న తర్వాత దీది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మన ఇప్పుడున్న నేను అనుకున్న మిగతా అదే అందుకని అది కొంచెం స్పెషల్గా కావాలి. ఎలా అంటే కొంచెం పర్ఫామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానిలో అందచందాలు అన్నీ ఇంకా సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి చెప్పే మెసేజ్, ఓరియంటేషన్ రెండే మనకు కనపడాలి స్క్రీన్ మీద. సో ఎవరైతే బాగుంటుంది ఎవరనుకున్నా నాకు అసలు రావట్లేదు. సో మిమ్మల్ని ముందు నాకు అసలు గుర్తు కూడా లేరు, ఎందుకంటే ఎప్పుడూ నేను చిన్నపిల్లల మూవీస్ చాలా తక్కువ. స్మాల్ బ్రేక్ అంటే దీనికి
ప్రత్యేకంగా తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా చేసిన వాళ్ళు చేయాలనుకున్నారా, లేకపోతే ఎవరైనా పర్వాలేదు అనుకున్నారా? లేదమ్మా, ఇలాంటి ఈ స్టోరీస్లో ఉండే డెప్త్ కనుక తీసుకుని చెయ్యాలి అంటే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో బాగా తెలుగు తెలిసి దాంట్లో సోల్ కథ ఆత్మ పట్టుకుని చేయగలిగే అమ్మాయి, కొంచెం బ్రైట్గా ఉండాలి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆ అరుంధతికి. సో నేను చూసుకుంటా ఎవరు ఏంటి అనేది నాకేమి ఎక్కడ నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను. చాలా మందిని వీళ్ళ 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 అనుకుంటున్నాను. సడన్గా మీది ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ చూసా. ఓకే. ఈ పిల్ల చాలా బోల్డ్గా అసలు ఫస్ట్ టైం కదా ఒక ఓపెన్ అయ్యి ఒక మనిషి ఫీల్డ్లో ఉండే లేకపోతే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఎంతసేపు ఈ విషయం మీద నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను సెలెక్ట్ చేసుకుందే చూసాను అనమాట. దాంతో ఈ పిల్ల నేను అనుకున్న క్యారెక్టర్కి కరెక్ట్గా సూటబుల్, ఇంతకన్నా నాకు అయ్యేది లేదని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా మీ దగ్గర తీసుకుని అడిగే ముందు మళ్ళీ నాకు కొంచెం మొహమాటంగా అనిపించింది. ఏమంటారు, అదే హీరోయిన్స్ కదా, ఆల్రెడీ కొంచెం పాపులర్ స్టార్డంలో ఉన్న మనుషులు ఇలా సింగిల్ ఎపిసోడ్లో చేయమంటున్నారు, షార్ట్ ఫిలిం అనేసరికి ఇమేజ్ తగ్గొచ్చు అనేది ఉంటుంది అని చెప్పి. సో మిమ్మల్ని అడగడం, మీరు ఒప్పుకోవడం, మీరు ఎలా ఒప్పుకున్నారు మాధవి? నేను ఆ క్వశ్చన్ తర్వాత మిమ్మల్ని షూటింగ్ టైంలో ఎక్కువ టైం ఉండేది కదా మీకు కూడా, తర్వాత వెంటనే వెళ్ళిపోయారు, తర్వాత నేను మీతో మాట్లాడదామన్నా నాకు అవైలబుల్గా లేరు. మీరు అసలు అడిగినప్పుడు వెంటనే ఎలా ఎస్ చెప్పారు? అది నేను ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతా ఉంటాను. దీనికి ముందు ఫస్ట్ మా అమ్మకి చెప్పాలి. ఐ డ్రీమ్స్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అసలు అలా ఎందుకు మాట్లాడామని తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంది. అమ్మ చూడు, నేను ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఇలాంటి మహిళలు కూడా ముందుకు వచ్చి ఒక మంచి సబ్జెక్ట్ చేయాలని నన్ను అప్రోచ్ చేయరు. ఫీల్ అవుతారా? అండ్ ఎందుకు అంటే ఫస్ట్ స్టోరీ నరేట్ చేశారు. అరుంధతి క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఒక రెబల్ అనగానే ఫస్ట్ నేను అట్రాక్ట్ అయ్యా, చెప్పండి ఎలా ఉంటుంది. సో అప్పుడు చెప్పారు ఇలా ఒక విలేజ్ లో ఒక అన్ఎడ్యుకేటెడ్ చాలా అంటే టిపికల్ ఇది ఒక 1940s 50s అంతేనమ్మా, 1960s నుంచి. సో అప్పటి స్టోరీలో ఒక చదువుకోని అమ్మాయి. దీనికి అసలు 60sలో స్టోరీస్ తీసుకోవడానికి వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. నేను ఎందుకంటే ఈ అణచివేత అనేది అప్పట్లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం ఈ 2 జనరేషన్స్. మా మదర్ ఒక 70, 35, 40 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఈ ఏజ్ పైన వాళ్ళంతా. ఎందుకంటే అప్పట్లో ఏ మాత్రం ఎక్స్పోజర్ లేదు, ఒక ఉన్న జీవితానికి బయటికి మాట్లాడితే తప్పేమో. ఇప్పటికీ చాలా అణచివేయబడ్డ భావజాలం మాకన్నా ముందు జనరేషన్స్కి ఎక్కువ. తర్వాత కొంతవరకు మీరు బోల్డ్గా ఉంటున్నారు, అలా ఉండడమే ఇప్పుడు ఇదేదో ఒకటి వచ్చింది అనుకోండి. మా ముందు మారిన ఇది కదా ఇదంతా. సో దీనికి ఏంటంటే ఛానల్కి చేద్దాం అనేది నాకు, ఎందుకంటే వాళ్ళు ఆ 2 జనరేషన్స్ రీచ్ అవుతారు కాబట్టి ఈ వెబ్ సిరీస్లు దీంట్లో. ఎందుకంటే యూత్ ఇప్పుడు యంగో జనరేషన్ తప్పించి పెద్దవాళ్ళు అసలు దాన్ని చూడడం అనేది తెలియదు కాబట్టి, సో వాళ్ళకి వెళ్ళాలి అంటే ఈ మీడియా, ఈ టీవీ ఛానల్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఆ 60s వరకు అట్లా ముందు జరిగిన స్టోరీస్ తీసుకుని దానిలో ఉన్న కథలు దాన్ని చేయడం అయిందనమాట. సో అదొక డౌట్ నాకు. మళ్ళీ అది పాతది, ఆ పాత గెటప్తో మళ్ళీ మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఎనీహౌ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా మీ విషయంలో. ఎందుకంటే ఒక గ్లామర్ లేకుండా ఇష్టపడరు యూజువల్గా. ఎందుకంటే మీరు ప్రమోట్ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా ముందు ఒక హీరోయిన్ అనగానే ఒక అందచందాలు అనేది ఇదనేది అసలు ముందు పాతుకుపోయింది కదా. అది ఎక్కువ గర్ల్ గ్లామర్ లేకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే తమిళ్ మిగతా వాటిల్లో చూస్తూ ఉంటాం, హీరోయిన్ అనగానే తలకు నూనె పెట్టుకుని మోహన్ జిడ్డు వారితో. అదేమో మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మనకేంటంటే సినిమా అనగానే వాళ్ళు చాలా మంచి బట్టలు వేసుకుని బాగా అందంగా కనిపిస్తా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి. అలా కాకుండా మనం ఒక హీరోయిన్ కానీ యాక్సెప్ట్ చేయం కదా. సో ఆ దీంట్లో మీరేమనుకుంటారు? నేను చెప్పేది ముందు ఎంతవరకు బయటకు వెళ్తుందనే దాంట్లో ఎలా ఒప్పుకుంటారు ఆ రోల్ కానీ అనిపించింది. సో మీరంతా కూల్గా చక్కగా అసలు హ్యాపీగా చేయడం చాలా ఇప్పటికీ సంతోషిస్తూ ఉంటే నేను చాలా మందికి చెప్తా ఉంటాను, ఆ అమ్మాయి అసలు ఆ క్యారెక్టర్లోకి అలా వెళ్ళిపోయింది అని చెప్పి. అంటే ఎందుకంటే అది ఒక నిజం. అంటే నేను ఒక రోల్ యాక్సెప్ట్ చేశాను అంటే నాకు ఇష్టం ఎక్కువ పర్ఫార్మెన్స్. అంటే నాలో ఉన్న టాలెంట్ని నేను బయటికి తీసుకురాగలిగేది ఇలాంటి పాత్రల ద్వారానే అది జరుగుతుంది. మామూలుగా సరదాగా వెళ్ళిపోయేది. అది రియల్ లైఫ్లో నేను ఎలా ఉంటాను అలా ఇలాంటి క్యారెక్టర్ నేను రియల్ లైఫ్లో ఉండను. ఇది ఒక ఆడది పడ్డ కష్టం. కథలో అయినా ఒక ఆడది పడ్డ కష్టం. అలాంటి రియల్ క్యారెక్టర్స్ ఎప్పుడో ఆ జనరేషన్ నుంచి తీసుకున్న వాళ్ళలో ఒక ఆడదాని కష్టం. ఇది యాక్చువల్లీ నేను అందులోకి వెళ్తేనే దాని ఎట్లా బిహేవ్ చేసిందంటే ఆమె భర్తతో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఒక తల్లి అవ్వడానికి ఆమె పడిన బాధ, ఆవేదన ఏంటి, అది
ఒక అందులోకి వెళ్తేనే నేను ఫీల్ అవ్వగలను. అవును, నేను అంటే అందులోకి వెళ్ళలేకపోతే నేను మీరు అన్న సోల్ అని చెప్పారు కథ, ఒక సోల్, కథకు ఆత్మ దాన్ని పైకి సోల్ ని తేగలిగినప్పుడు. చేసుకోగలిగితేనే నేను ఏమైనా చేయగలను. అవును. లేకపోతే నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ రావు, అవును అవును ఆ ఆవేశం రాదు, అవును ఆ బాధ కూడా రాదు నాకు. అవును అవును సో అందుకని నాకు అది నేను చేయగలిగితేనే వెళ్ళింది. ఈ పాయింట్ మీకు చెప్పాలి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను మీకు పంపించిన టీజర్ని మొన్న ఫేస్బుక్లో పెట్టాను. అందులో క్లైమాక్స్లో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. డాక్టర్ అడుగుతారు కదా, ఇంకా మగవాళ్ళ మీద నీకు ద్వేషం తగ్గలేదా అమ్మ అంటే, మగవాళ్ళ మీద నాకు ద్వేషం కాదు బాబు, జాలి. అంటే ఆడవాళ్ళ పట్ల వాళ్ళకున్న అవగాహన లేమికి జాలి అని చెప్తే, దాన్ని మళ్ళీ కొంతమంది కింద కామెంట్ చేశారు, అసలు ఏమన్నా డైలాగ్ అంటే ఎంత డెప్త్ డైలాగ్. అవును అంటే ఇప్పటికీ నేను చెప్తా, మా చాలా మంది మగవాళ్ళకి ఆడవాళ్ళ పట్ల వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. అది భార్య అయినా, తల్లి అయినా, చెల్లి అయినా అవగాహన లేదు. అవునవును అంటే వాళ్ళ మీద మనకు ద్వేషం వస్తుంటుంది, కోపం వస్తుంది. యాక్చువల్ పదం ఏంటంటే జాలి. ఇంత నుంచి నేను కూడా అదే చూపించాలి. జాలిని మించిన ఇంకా ఎమోషన్ ఇంకా ఏమి ఎంత హీనం అనమాట. కోపం కానీ ద్వేషం కానీ అదన్నా అవతల మనిషిని మనం కేర్ చేస్తున్నాము, వాళ్ళని ఇంకా ఎంతో కొంత గౌరవిస్తున్నాం అని అర్థం. ఎప్పుడైతే ఒక ఎమోషన్, మిగతావన్నీ జాలి అనేది అల్టిమేట్. ఇంకా మనిషి మీద మనకి ఏం లేదు ఇంకా. అందుకని ఇంకా అంతే, అవగాహన లేనికి ఇంకా దాని మీద ఇంకా కోపం. అంటే అది పర్ఫెక్ట్ ఫినిషింగ్ డైలాగ్. అవునవును అంటే దాన్ని ఇంకా లాగ్ చేసో ఇంకోటో కాదు, అలా ఇలా ఎక్స్ప్లెనేషన్ లేకుండా జస్ట్ అవగాహన లేనికి ఒక జాలి అంతే అంతే అని చెప్పేసి అలా మౌనంగా వెళ్ళిపోవడం. సో ఆ డైలాగ్ చాలా నిజంగా చాలా డెప్త్ ఉన్న డైలాగ్. అది అర్థం చేసుకుంటే కనుక ఇది ఆడవాళ్ళకి బాగా ఎక్కుతుంది, మహిళల వరకు బాగా ఎక్కుతుంది. ప్రతి మహిళ జీవితంలో భర్త నుంచి కానీ ఇంకొకరి నుంచి కానీ ఎంత ప్రేమ పొందినా ఎక్కడో ఒక మూలన నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ, సో ఆ బాధకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు వరదగుడి అరుంధతి అని పెట్టారు. అసలు వరదగుడి అంటే ఏంటి? వరదగుడి అనేది సిరీస్, వరదగుడి అనే సిరీస్ కింద ఈ బంచ్ ఆఫ్ స్టోరీస్ అన్నమాట. అసలు వరదగుడి అంటే, వరదగుడి అంటే ఇంద్రధనస్సు. తెలుగులో మాండలికంలో వరదగుడి అనేది ఒక ఇంద్రధనస్సుని అంటారు అనమాట. తెలంగాణలో ఏదో సింగిడి అని అట్లా వరదగూడు, వరదగుడి అలా. సో మనం తీసుకునేది ఉమెన్ ఎంపవర్మెంట్ టాపిక్ కదా. సో దానికి ఒక సిరీస్, వరదగుడి అనే సిరీస్ కింద అరుంధతి, రోహిణి, అనురాధ, తర్వాత అలాంటివన్నీ నక్షత్రాల పేర్లు తీసుకున్నా. మీ పేర్లన్నీ అవే. రోహిణి జయసంగదమను, తర్వాత మీరు అరుంధతి, తర్వాత ఇది అనురాధ, తర్వాత మళ్ళీ రేవతి, స్వాతి, అలా నక్షత్రాలు, పువ్వులు, నదులు అలా అనమాట సంబంధించినవి వచ్చేటట్టు అలా తీసుకుందామని వరదగుడి అని సిరీస్. ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఫాస్ట్ జనరేషన్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓల్డ్ సిరీస్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎవ్రీథింగ్ అంటే మోడర్నైజ్డ్ ఉమెన్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ జనరేషన్ ని బేస్ చేసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న వర్డ్ వచ్చింది. కానీ ప్రతి ఒక్కరి కథలు వేరు. అయితే అలాంటప్పుడు ఇది అసలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదని తెలుసు. అంటే ఓల్డ్ క్లాసిక్ సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవు. మరి ఎందుకు మీరు అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారు? నేను మీకు ముందే చెప్పినట్టు నా ఓరియంటేషనే వేరు కదమ్మా. అదేంటంటే అదే ఉమెన్ అసలు ఏంటి, ఎలా స్ట్రగుల్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు. నేను ఎందుకని ఫస్ట్ ముందు పాత కథలు తీసుకున్నానని చెప్పాను కదా మీకు. అయితే వింటేజ్ బ్యాక్ డ్రాప్తో కొంచెం అలా కథలు వెళ్తూ ఉంటాయి కదా స్లోగన్. దానిలో తర్వాత నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇది విమెన్ ట్రాఫికింగ్ కానీ, చిల్డ్రన్ మొలెస్టేషన్, అబ్యూజింగ్ కానీ, తర్వాత ఇవన్నీ వచ్చినాయి కదా, లివ్ ఇన్ రిలేషన్, ఇలాంటివి కూడా నెక్స్ట్ దీంట్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మన లేటెస్ట్ అంతే 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 అలా ముందు ఏంటంటే కొంచెం అలా చూస్తూ ఉండే అలవాటు పడి మొదటే మనము తీసుకొచ్చి అన్నీ అలా మిక్స్ చేసి ఒక వంటకం కలగలుపులాగా కాకుండా ఒక దీంతో మొదలుపెట్టి అంతే ట్రెండ్ వర్క్ అలా వద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్, ఇలాంటి చిత్రాలు తీయడం వల్ల తీసిన వాళ్ళకి డబ్బు ఖర్చు కానీ, ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్. అనుష్ఠానం సినిమాలో యాక్ట్ చేశాను, దానికి ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టగలిగాడే తప్ప ఆ సినిమాని బయటికి తీసుకుని రాలేకపోయాడు. కేవలం అది ఒక ఆర్ట్ సినిమా అనే ఒక కేటగరైజ్డ్ గా నిర్ణయించబడింది కాబట్టి మరి దీనికి మన ఒక ప్రొడ్యూసర్ గా మీరు ఎంతవరకు డబ్బుని
దీన్ని చెప్పాలంటే సినిమా భాషలో అసలు వృధా చేయడం అంటారు. మరి మీరెందుకు అలా ఇష్టపడ్డారు? అదే అంటే యాక్చువల్లీ నాకు అసలు స్టార్టింగ్లో దీని ఇటు ఫిలిం ట్రెండ్ కానీ నాకు అసలు మూవీ పీపుల్తో కానీ దీనికి సంబంధించి అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్తో వచ్చాను నేను. ఎంతసేపు నాకు అదొక ప్యాషన్. నేను మొదటి నుంచి ఈ వరదగుడి అనేది నా బ్రెయిన్ చైల్డ్ అనుకోండి. అనుకున్నప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటి అనే దానిలో నేను కూడా చాలా మనీ వేస్ట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఇంతవరకు టెలికాస్ట్ వరకు తీసుకొచ్చే వరకు చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా నాకు తెలియని ఎన్నో అనుభవాలు విషయాలు అవన్నీ డైజెస్ట్ చేసుకుంటూ ఇప్పటికీ నేను ఇంకా ఈ సిచ్యువేషన్ నాకు చాలామంది సలహా ఇచ్చారు మీలానే, ఎందుకు ఇంకా అయిపోయింది అటు చేసేసి ఆ పక్కన పడేసి కూర్చోను ఇంకా నీ వల్ల కాదని చెప్పి నాకు అక్కడే పట్టుదల వచ్చింది. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పబోతూ ఇలాంటివి నేను ఎందుకు ఫేస్ చేసి నేను ఆగిపోతే నా గురించి నాకు అనుకోవడానికే బాగుండదు కదా అసలు అని చెప్పి నేను మొదలుపెట్టాను. అది కష్టమైనా నష్టమైనా ఎంతవరకు దాన్ని తీసుకెళ్ళగలిగినంత, నాకు ఓపిక ఉన్నంత వరకు, నా ఫైనాన్షియల్ స్టేటస్ నాకు సపోర్ట్ చేసినంత వరకు నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికే డిసైడ్ అయ్యాను అనమాట. సో మీరైతే ఆడియన్స్ నేను మాట చెప్పాలంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో మహిళా దర్శకురాలు కానీ మహిళా ప్రొడ్యూసర్స్ కానీ వచ్చినప్పుడు ఏమీ తెలియనప్పుడు ఇక్కడ మోసాలు ఎక్కువగా జరుగుతాయి. మొట్టమొదటిగా అన్నీ తెలుసుకొని రావాలి, కానీ ఆ అన్నీ తెలుసుకోవాలి అంటే సినిమా రంగంలోకి మొట్టమొదటిగా అడుగు పెట్టాలి. అడుగు పెట్టి బేబీ క్లాస్ నుంచి ఒక 10th క్లాస్ రేంజ్ వరకు వస్తేనే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయగలరు. కానీ మీరు ఆ బేబీ క్లాస్ దగ్గరే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అసలు ఇక్కడ మహిళలు నిజం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సినిమా ఇండస్ట్రీ కూడా మెయిల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఇక్కడ మహిళలు దర్శకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ రావడం చాలా అంటే అరుదు. అసలు 100 మందిలో 2-3 ఉంటే చాలా ఎక్కువ, లెక్క పెట్టుకోవచ్చు. సో మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక మాట, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేస్తూ కూడా నేను ఓడిపోయి వెనకడుగేసి ఎగ్జాక్ట్లీ అందుకే నేను ఇంకా ముందుకెళ్తాను. ఏం చెప్పుకోగలను. సో అలా మీ పోరాడిన కష్టం నాకు తెలుసు, అవన్నీ మనం కెమెరా ముందు చెప్పలేదు కాబట్టి. సో ఫర్దర్ గా మరెవరైనా మహిళలు దర్శకత్వం వహించాలన్నా ప్రొడ్యూసింగ్ చేయాలన్నా మీరు వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అదే ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు మనీ వేస్ట్ చేసుకున్నాము ఓడిపోయాం అనేమి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఆస్పెక్ట్స్లో మనీనే ఎక్స్పీరియన్స్ కాదు, ప్లస్ ఏంటంటే ఏదో ఒకటి మనం ఒకటి చేయాలి అనుకున్నాము, ఒకళ్ళకి మంచి చేద్దామను, ఒకళ్ళ జీవితాన్ని బాగు చేద్దామను, ఇంకోటి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తోనే వచ్చాం కదా. సో దాని లాసెస్ని హార్ట్ దాకా తీసుకోక్కర్లేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సో అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక ఎన్నో అనవసరమైన వస్తువులు కొంటున్నాం, తర్వాత చాలా మందికి మనకు తెలియని వాళ్ళకి బోల్డ్ మంది రకరకాల సహాయాలు చేస్తున్నాం. దానిలో గుడ్ ఆర్ బ్యాడ్ జరుగుతుంటాయి. మనం చేసిన సహాయాలన్నీ మనకి వెనక్కి మంచిగానే రావు. ఒక్కొక్కసారి చాలా ఇలాంటివి జరిగినప్పుడు అనుకుంటూ ఉంటాం, అనవసరంగా మనం చేయకపోయినట్టయితే మంచి వాళ్ళం అయ్యేవాళ్ళం, ఇచ్చి మాట అనిపించుకుంటున్నాం చెడ్డ. ఇది కూడా ఒక అంతే కదా ఇంకా అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం నాకు కొద్దిగా సపోర్టు నా ఫ్యామిలీ నుండి బాగా, మాధవి నా డాటర్ అండ్ నా సిస్టర్ నాకు 2 ఐస్ లాగా నిలబడి, నాకు అయితే ఒక టైంలో నాకు ఇది అయిపోయిన తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, తర్వాత ఒకలాంటి చిన్న డిప్రెషన్ లాగా కూడా రాబోయింది. ఏంటి నేను ఇలా తీసుకున్నాను, దీన్ని అసలు ముందు మార్కెట్ చేయలేకపోతున్నాను, ఫైనాన్షియల్గా కాదు, నేను అనుకున్నది నేను ఏం చెప్పాలనుకున్నాను ఏంటి అనేది నేను అసలు బయటకి తీసుకెళ్ళలేకపోతున్నాను. నేను దేన్ని ఎక్స్పెక్ట్ చేసి కాదు కదా, ఒక మనీ ఎక్స్పెక్ట్ చేసి కాదు కదా, ఒక మంచి ఉద్దేశం, నా సాటి మనుషుల్ని జాగ్రత్తగా మీరు వ్యక్తిత్వం నిలబెట్టుకోండమ్మా అని నేను చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా నేను తీసుకెళ్ళలేకపోతున్నానని చెప్పి చాలా డిప్రెస్ అయ్యా నేను. అయితే వాళ్ళిద్దరూ నాకు చాలా సపోర్ట్, నువ్వు ముందు బయటికి రా, నీకు హెల్త్ ఇష్యూస్ ఇదైన తర్వాత నువ్వు నార్మల్ అయిన తర్వాత నువ్వు తెస్తావు, నువ్వు తేగలవు, నువ్వు వేస్ట్ అయిన మనీ గురించి అస్సలు ఆలోచించొద్దు, దాన్ని ఏదో మనం సరదాగా మన ముగ్గురం కలిసి ఒక ఎక్స్పీరియన్స్. నాకు ఎంత సపోర్ట్ మాధవి. నేను ఇప్పుడు నాకు తెలియదు కదా నా చెల్లెలు నా కూతురు నాకు ఎంతవరకు నిలబడగలరు అనేది ఒక ఎక్స్పీరియన్స్తోనే తెలుసుకోగలిగా. ఇప్పుడు నేను చాలా రిచ్ అనమాట. నాకు పోయిన మనీ కన్నా నాకు వాళ్ళిద్దరూ జీవితాంతం ఎంతవరకు నాకు బ్యాక్ బోన్గా నిలబడగలరు అనేది నేను ఆ మూమెంట్లో తెలుసుకుని నాకు అది చాలు లైఫ్కి. నేను ఎంతవరకు తీసుకెళ్ళగలను, ఇది వింటున్న
నువ్వు కూడా అంతే ఎమోషనల్ అవుతున్నావు. అందరూ ఎందుకు అంటే ఈ విషయంలో నేను చెప్తాను, అంటే మీతో నేను ట్రావెల్ చేసింది ఒక ప్రొడ్యూసర్గా, మీరు మా మూవీకి నేను వర్క్ చేసిన దానికంటే కూడా ఒక అసలు ఉమెన్ గురించి ఒక మంచి ఉద్దేశాన్ని మీరు చెప్పాలనుకున్నారని నేను కూడా చాలా రెబల్గా ఉంటాను. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అసలు ఎక్కడ ఓడిపోకూడదు, నేను మళ్ళీ ఇంకొక స్టెప్ వేయాలి, సరే ఓడినా పర్వాలేదు, ఇక్కడ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చిన్న చిత్రమా పెద్ద చిత్రమా ఇది నాకు సంబంధం లేదు, నేను ఒకటి చేస్తున్నాను, ప్రజలకి రీచ్ అయితే చాలు. సో కానీ ఈ జనరేషన్ లో అంటే నేను చూసిన నాకున్న ఈ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి చెప్తే ఎవరికి చెప్పండి, అందుకే మీ డిప్రెషన్ కి అదే కారణం. క్లాసిక్ వేలో చెప్తారు అదే ఊరు చెప్పండి, భయంకరంగా బూతు అంటే కాదు, బూతు నెగిటివ్ కాదు, కానీ ఎస్ నాకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ లో ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని అడిగాను, భర్తని వదిలేసి పనుడితో పాలేరుతో తల్లి అవ్వాలనుకున్న ఆమె ఆశ వెనక అసలు అంతరార్థం ఏంటి? అదంటే ఆశ కాదమ్మా, యాక్చువల్గా ఆ అమ్మాయి పరిస్థితులతో పోరాడుతుంది. ఫస్ట్ అసలు ఆ అమ్మాయి చేతిలో ఏమి లేకుండానే హస్బెండ్ దగ్గర నుంచి డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి అక్కడ కూడా అపోజ్ చేసింది, నేనేమో అమ్మాయి దీనిగా లేదు పాపం, పరిస్థితులతో అమ్మాయికి సర్దుకుపోదాం అనే యాటిట్యూడ్తోనే ఉంది. నేను విడాకులు ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి అని మొదలుపెట్టిన అమ్మాయి అనుకోకుండా అన్యాయంగా ఆ అమ్మాయి ఇంట్లో బ్రదర్ అవని ఒక మగాడు ఇంకొకడు అలా చేస్తూ వచ్చారు కదా. చేసినప్పుడు అమ్మాయి అక్కడ మనసు ఇంపార్టెంట్ అనేది మాధవి. దాంట్లో అర్థం ఏంటంటే ఒక పనాడు కాకుండా ఇంకొక అందమైన అబ్బాయో ఇంకోటో పెట్టచ్చు మనం. ఎందుకంటే హస్బెండ్ని అందమైన హస్బెండ్, తర్వాత అతని ప్రాపర్టీ డబ్బులున్న అతను, సొసైటీలో ఒక స్థానం ఉన్న అతని భారీగా చూపెట్టాం మనం. ఈ అమ్మాయిని చూపెట్టినప్పుడు ఒకేసారి అమ్మాయి బయటకు వచ్చి కుంగిపోలేదు. అమ్మాయి హస్బెండ్కి నచ్చింది కూడా అదే. అక్కడ అదే అమ్మాయి ఊరి నుంచి బయట పంపించేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఏడుస్తా అమ్మాయి నా జీవితం ఇలా అయిపోయింది అనేది ఎక్కడ లేదు. ఆ అమ్మాయి అదే పరిస్థితుల్లో అదే తండ్రి చిన్న పొలాన్ని తీసుకుంది. ఆ అమ్మాయికి తెలిసిన వ్యవసాయం, దాంతో 10 మంది జీవితాలు నేను బాగు చెయ్యాలి, దాంట్లో నేను ఆనందంగా బతకాలి, నేను నా చుట్టూ ఉన్నాళ్లే నా స్ట్రెంగ్త్, నాకు అన్న అమ్మ తమ్ముడు అనే బంధాలు నాకు అక్కర్లేదు అనే అమ్మాయి చక్కగా వెళ్ళిపోయింది. ఉన్న జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టుకుని బాగు చేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మొదలుపెట్టినప్పుడు అతని మనసు, అక్కడ పనిచేసే అబ్బాయి ఏం చెప్పింది, అమ్మాయికి తలపగలు కొట్టాడు భర్త, అతన్ని తీసుకెళ్ళి రక్తం ఇచ్చి కాపాడాడు. అమ్మగారిని కాపాడండి, చంపేస్తున్నారు బాబు, ఆమెకి ఎవరూ లేరు, నా రక్తం తీసుకోండి, అవసరమైతే నా ప్రాణాలన్నా తీసుకుని ఆ మనిషిని కాపాడండి. ఆ అమ్మాయి లేకపోతే ఇంతమంది జీవితాలు లేరు. అతని ఇండివిజువల్గా ఆ అమ్మాయిని ప్రేమించడం అనే దాని గురించి కాదు, అతని మంచితనం, అతని హృదయం. ఆ టైంలో ఎవరున్నా, అక్కడ అరుంధతి ఉన్నా ఇంకొకరున్నా అతను అంతే స్పందించేవాడు. సో అతనిలో ఉండే మంచితనాన్ని ఆ అమ్మాయి ఆకర్షించింది అంతే. ఒక మనిషిలో, ఒక మగవాడిలో డబ్బు ఇది కాకుండా సంస్కారం, ఒక మగాడిలో ఉండే సంస్కారం, ఒక ప్రేమ, ఒక సాటి మనిషి మీద అతను చూపించే రియాక్షన్, అట్లాంటిది కావాలనుకుని ఆ అమ్మాయి తల్లి అవ్వాలనుకుంటుంది. ఎందుకు? సొసైటీకి ఛాలెంజ్ కాదు అది, అన్ని రకాలుగా నేను ఫిట్గా ఉన్నాను. మాతృత్వం అనేది ప్రతి లేడీ కావాలనుకునే అనుబంధం, జీవితానికి ఒక ఆసరా అనేది మన పిల్లలే అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కదా. ఆ విమెన్ ఎవరైనా అవనే, ఆవిడ ఇందిరాగాంధీ అవనే, ఇంకొక అరుంధతి అవనే, ఇంకొక మనిషి అవనే. సో దానికోసం ఒక మనిషిని కావాలని ఎన్నుకోలేదు, ఆ అమ్మాయి మనసుకు దగ్గరయ్యాడు, అతనితో ఒక బిడ్డ కావాలనుకుంది. యాక్చువల్గా మెయిన్ స్టోరీలో ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకున్నట్టు లేదు. అమ్మాయి బిడ్డని కంది, సొసైటీకి చూపించింది ఆమె ఒక విన్ అయిన మదర్ కింద. కానీ అన్నాడు, నేను గొడ్రాలని కాదు, అన్ని రకాలుగా బతికే అర్హత నాకు ఉంది, నాకు ఒక బేబీని కని సొసైటీకి ఒక తీర్చిదిద్దింది అమ్మాయి, ఏమీ గాలికి పడేయలేదు అది. సో అదంతా ఒక ఇదైతే దీనిలో నేను కొంచెం కరెక్ట్ చేసుకున్నాను. అవును, ఒకరి కోసం ప్రాణాలు అడ్డేయగలిగేంత ఒక రెస్పెక్టెడ్ అంటే అక్కడ ఊరంతా ఆమెను అవమానించింది, వెళ్ళిపోమని చెప్పింది, అన్న తల్లే గెంటేసింది, అన్న అన్యాయం చేశాడు. సో తండ్రి మరణించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒంటరిగా అయిపోయినప్పుడు ఒక పాలెర్ అనేవాడు వచ్చి మంచి మనసుతో ఆమెను ప్రాణాలు కాపాడాడు. కాపాడినందుకు ఏ ఆడదైనా కరిగి తీరాల్సిందే, మనసు కరిగిపోతుంది. ఒంటరిగా బతుకుతున్న ఆ ఒంటరి పరిస్థితుల్లో ఒకళ్ళు అంటే అతని ఉద్దేశం కూడా తప్పు ఉద్దేశం ఏం కాదు. అవును,
ఈమె ఒక వాళ్ళ సపోర్ట్ అతనికి ఆ owner, అమ్మాయికి. వాళ్ళ అవును అమ్మగారు, అవునవును. నేను పనోడిని, అమ్మగారు బతికితే నలుగురు బ్రతుకుతారని అనుకున్నాడు అతను. అతనికి స్వార్థంగానే అతని న్యూస్ లో ఎక్కడ లేదు. అక్కడ ఈ అమ్మాయి ఈ అమ్మాయిని అట్రాక్ట్ చేసి ఇప్పటి వరకు అమ్మాయి ఉన్న జీవితంలో షేడ్ అంతా స్వార్థమే. ఒక అన్నవనే, మదర్ అవనే, భర్త అవనే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూపించిన అమ్మాయి మీద చూపించే లేని ప్రేమ, ఒక బాధ్యత, ఒక ఇది అనేది ఒకే ఒక్క మనిషిలో చూడగలిగింది అమ్మాయి. అందుకని అతనితో ఒక అనుబంధం అది ఇలా కంటిన్యూ చేద్దాం అని అనుకుంది. దానికి నేను ఏం చేశానంటే, మీరు అందరూ మనం అక్కడ డిస్కస్ చేసినప్పుడు అనిపించింది, ఎందుకంటే మనం టార్గెట్ చేసేదే నేను కూడా మార్చాం, అదే ఆ భర్త అనేమాట. నా బిడ్డకి తండ్రి వీడే అని అవునవునవును. అవును ఇది ఎంతవరకు సమాజం మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అవును మన సమాజంకి అన్ని తెలుసు, అవునవును. తెలిసి కూడా మళ్ళీ నిందలేస్తుంది. నిందలు కాదమ్మా, అంటే చేయనట్లు ఒక కట్టుబాట్లు అనేది ముందు నుంచి మనకు అలవాటు అయిపోయింది కదా. ప్రతి మనిషి మనసుకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎదుటి వ్యక్తి బాధ ఏంటో తెలుసు. అవును. కానీ పక్క సమాజం కోసం నిందలేయడం ఎక్కువ. అంటే మనమంతా మంచోళ్ళమైనట్లు వాళ్ళు ఒక్కళ్ళే మంచోళ్ళు కానట్లు నిందలేస్తారు. అంటే పెళ్లి కాకుండా ఒక ఆడది ఇంకొకరికి బిడ్డను కట్టడం ఏంటి అంటే అలా ఎలాగా అంటే ఉంచుకున్నారా సంబంధం. అంటే ఇక్కడ తల్లి అవ్వాలనుకున్న ఒక ఆడదాని మనసు ఎవరికి అర్థం కాదు. సమాజం మొత్తం ఆమెను వెలేసింది, అసలు ఊరు నుంచి వెలేసింది. సో అలాంటి పరిస్థితుల్లో నేను కూడా అడిగాను, భర్త అని చెప్తే బాగుంటుంది, ఎందుకు చేసుకోకూడదు? అంత విప్లవాత్మక భావాలు ఉన్నాయి, ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు? పెళ్లి గురించి కాదు అక్కడ. సరే అది అక్కడికి అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఆ మ్యారేజ్ అనేది కూడా ఇక అంతే, మళ్ళీ అండర్స్టాండింగ్ సొసైటీకి మళ్ళీ నేను భార్యని అని అనుకోవడమే కదా. సో దాని గురించి అంత ఇంపార్టెన్స్ లేదేమో అని అనిపించింది. తర్వాత మీరన్న తర్వాత నేను ఇంకొంచెం డీప్గా ఆలోచించింది ఎక్కడంటే, ఇప్పటికీ ఇంకా అదే సొసైటీలో ఉన్నాం. ఇద్దరు మనుషులు మీరు నేను ఆలోచించగలిగినంత మాత్రం మారదు కదా. తర్వాత ఇంకోటి నేను వచ్చింది, ఎంత 2018 అయినా ఇంకా మన మైండ్ సెట్స్ మాత్రం 2060 దగ్గరే ఆగారు. తర్వాత నేను వచ్చింది చెప్తున్నా. నేను వచ్చిన జనరేషన్ ఏంటంటే, నా చిన్నప్పుడు అంటే మధ్యలో వయసులో అప్పుడు కూడా చలం పుస్తకాలు చదవడం అనేది చాలా తప్పు. బుక్ చదవడం అది మీరు నోట్ చేసుకోవాలి. ఇది చలం పుస్తకం చదవడం అనేది చాలా తప్పు అనమాట. ఇప్పటికీ కొంతవరకు ఏంటంటే కొంచెం బ్రాడ్ థింకింగ్ వచ్చిందేమో అనుకుంటున్నాము. ఆయన చేస్తారు అది అది స్వేచ్ఛ చేయమంటాడేంటి అంటే ఆడదానికి స్వేచ్ఛ ఇస్తే గడప దాటి వెళ్ళిపోతుందా, ఒకడు ఉన్నా కూడా ఇంకొకటి ప్రేమ కోసం వెళ్ళి సరేనే కదా. ఇప్పటికీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉన్నారు కూడా చెప్పనా నేను నీకు. స్త్రీవాదం అంటే అసలు కరెక్ట్గా ఒక అర్థం చేసుకునే ఒక ఇది లేదమ్మా ఇప్పటికీ. ఏంటంటే ఇప్పటికి కూడా ఫెమినిజం అనగానే ఒక ఉలిక్కి పడతారు, అది ఒక భయంకరమైన ఇది. ఎందుకంటే దాని మీద ఉన్న అపో అలాంటిది. పైటల్ని తగలేయమనో లేకపోతే మగవాళ్ళ మీద ద్వేషం కాదు. స్త్రీవాదం అనేది ఏంటంటే అస్తిత్వ పోరాటం, అస్తిత్వ సంరక్షణ. నువ్వేంటో తెలుసుకో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. ఒక మదర్ అనేది ఒక లేడీ, ఒక విమెన్ గనక అభ్యుదయగా ఆలోచించగలిగితే సొసైటీ అంతా బాగుంటుంది. ఎందుకంటే మనకు ముందు నుంచి మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, తల్లే ఒక బిడ్డకి మంచి గురువు అని ఉంది కదా. ఈ దీంట్లో ఇప్పటికీ నేను చూసింది ఏంటంటే చాలామంది ఇంకా చాలా మూఢనమ్మకాల్లో ఉన్నారు. ఎందుకంటే చాలా చేతబడులు నమ్ముతున్నారు, రకరకాలు ఇది చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఒక తల్లి పెంచి పోషించి ఆ బిడ్డని కనుక అలాగే కనుక పెంచితే ఆ బిడ్డ మానసికమైన ఆరోగ్యం అలాగే కనుక కంటిన్యూ అయితే సొసైటీకి ఇంకా నష్టం అది. సో అందుకని చెప్పి అసలు ఒక స్వేచ్ఛ అనే దానికి పరిధి ఎంతవరకు అనేది ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. మనం పుట్టి పెరిగిన పరిస్థితుల గురించి కానీ, దాన్ని మనం మనని యాక్సెప్ట్ చేసే విధానం కానీ ఇవన్నీ తీసుకుంటే స్త్రీవాదం అంటే కరెక్ట్గా ఏంటంటే అర్థం నా ఉద్దేశం ప్రకారం అస్తిత్వ పోరాటం. నువ్వుగా ప్రజెంట్ చేసుకో, ఏ మగవాడి షోల్డర్ ఏడవడానికి తీసుకోకు. ఎందుకంటే నేను ఫెమినిస్ట్ అంటే నేను కూడా ఫెమినిస్ట్ అంటే ఎగ్జాక్ట్గా అంతే. ఎందుకంటే అవసరం లేదు మనకి, మనం నిలబడగలం, మనకు ఆ శక్తి ఉంది. ప్రకృతిలో నుంచి మనం వచ్చాం, దానికి అగెనిస్ట్గా పోరాడగలిగే శక్తి మనకి భగవంతుడు అపారంగా ఇచ్చాడు. సో ఎందుకు దేనికి ఏడవాలి?
అసలు ఏడవద్దు. అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం మగవారి భుజం మీద పడుకొని ఏడవటం మొదలు జీవితం అయిపోయిందమ్మా, ఆ రోజే నీ స్థానంని నువ్వు కోల్పోయినా, అంతే, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయావు. అవును, నువ్వు ఒక ఫెమినిస్ట్వి అని నువ్వు చెప్పుకున్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడైతే లాస్ అయ్యావో, నా అభిప్రాయం ప్రకారం ఒక మనిషిగా ఇంకా అనర్హం అని అనమాట. అందుకని నువ్వు చెప్పేది ఆ మంచి చెప్పు, నీ పిల్లలకి చెప్పు, నీ వాళ్ళకి చెప్పు. సో నువ్వు ఎలా ఉండాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఎదుటి వాళ్ళు అంటారేమో, బాధపడతారేమో, అసహాయ స్థితిలో మగవాడి ముందు నిలబడొద్దు వద్దు. అంతే అంతే, ఏడవడాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, కళ్ళ వెనక కావాలంటే ఒంటరిగా ఏడ్చి ఆ మగవాడి ముందు ధైర్యంగా నిలబడు. నువ్వేం చేయాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఆ శక్తి నీకుంది, వస్తుంది. అంతే, అప్పుడే మన రెస్పెక్ట్ ని వాళ్ళ ముందు మనం కాపాడుకోవాలి. అంతే అంతే, ఎవరి ముందైనా సరే. ఎందుకు ఎవరిని చులకన చేయాల్సిన దీంట్లో లేరు కదా. ఎంతో కొంత ఒక చదువు రాని బ్రతకగలుగుతున్నారు, ఇండివిజువల్గా అన్నీ చేసుకుని ఇదవుతున్నారు. ఇప్పుడు ప్రపంచానికి మనం రోల్ మోడల్స్ అవ్వక్కర్లేదు మాధవి. మన పిల్లలకి మనం అయితే చాలు. ఒక మహిళగా మనం చాలా సక్సెస్ సాధించినట్టు. ఎందుకంటే నా మదర్ నాకు ఇది చెప్పింది, ఇది నేర్పింది. పిల్లల్ని సొసైటీకి పనికొచ్చేవాళ్ళలాగా తీర్చిదిద్దగలగడం అనేది ప్రతి మహిళకి బాధ్యత. ఎందుకంటే అందం కానీ, డబ్బు కానీ, తెలివితేటలు కానీ ఇవి ఒక చోట నుంచి వచ్చినాయో, భగవంతుడి ఇచ్చినాయో కొన్ని అలా అనుకుంటే, ఒక పిల్లల్ని సంస్కారం నేర్పించడం అనేది ఒక్క తల్లే చేయగలదు. పిల్లలకి మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉంటుంది అనమాట. సో అలా ఒక మనిషిని బిల్డ్ చేసి, ఒక మనిషిని తయారు చేసి, దానికి మనం బయటికి పంపేటప్పుడు దాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా చేయగలిగితే నువ్వు సక్సెస్ అయినట్టే. సో ఇలాంటిది మన అరుంధతి చిత్రంలో కూడా నేను తీసుకున్న థీమ్ ఒక కలెక్టర్ ని చేసింది. చేసినప్పుడు ఆ డాక్టర్ ప్రశ్నిస్తాడా అంటే ఆ బిడ్డ ఎలా పెరిగాడు అని. సో అప్పుడు కూడా ఆమె మగవాడి మీద నమ్మకంతో చెప్పలేదు, నా బిడ్డ మగవాడు ఆడదాని కన్నీళ్లు పెట్టించడని. పెట్టించకపోతే వాడు మనిషిగా మిగులుతాడు, అంతే అందరిలా అంతే కదా. ఇంకా తనేం విన్ అయినట్టు మదర్గా అందరిలాగా ఒక 10 మంది మగపిల్లల్లాగానే విన్. మరి అదే నేను అడుగుతున్నాను, మరి అంత పోరాడి ఒక బిడ్డని కానీ ఆమె కూడా ఒక మగ బిడ్డని పెంచి, మరి తను కూడా నమ్మకంగా లేదు ఆ మగబిడ్డ. లేదమ్మా, మగబిడ్డ మీద నమ్మకం ఉంది. నా కొడుకుని అమ్మాయి తయారు చేసింది, సొసైటీ కలెక్టర్ని ఇచ్చింది. డాక్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మగవాళ్ళ మీద నీకున్న ద్వేషం తగ్గిందా అంటే, పాస్ట్ లైఫ్లో అమ్మాయి ఎక్స్పీరియన్సెస్, ఆమె బ్రదర్ కానీ, భర్త కానీ, ఇంకొకళ్ళు కానీ ఆవిడ జీవితంలో దెబ్బతిన్న మగవాళ్ళ విషయం అతను అడిగాడు. సో వాళ్ళ గురించి నేను కేర్ చేయట్లేదు ఇంకా ఈ స్టేజ్లో, నాకు అవసరం కూడా లేదు. నేను ఆలోచించే స్టేజ్ని, బాధపడే స్టేజ్ని దాటేశాను. అమ్మాయి ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా ఆ అమ్మాయిని ఎవరూ అందుకోలేరు. ఇంకా అంత ఎత్తులో ఉందన్నమాట అరుంధతి. సో అది మేము చెప్పాలని మహిళలందరికీ కూడా చెప్పాల్సిన విషయం, ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ, ఎక్కువ కోపం, ఎక్కువ ద్వేషం మనం ఇష్టపడే మగవాళ్ళ విషయంలో చూపిస్తామో మహిళలు తక్కువ అవుతారు. మీరు ఎప్పుడైతే ఆ మగవాడిని చూసి జాలి పడడం నేర్చుకుంటారో మీకు మీరే ఉన్నతంగా ఉంటారు. అంతే, అన్ని సిచ్యువేషన్స్లోనూ జాలి పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మగవాళ్ళని ద్వేషించాల్సిన అవసరం ఏం లేదు అసలు. నేను కూడా ఎన్నోసార్లు ఆమె ఫెమినిస్ట్ అని చెప్పుకుంటే చాలా మంది అందుకే నేను మగవాళ్ళని హేట్ చేస్తున్నాను. ఇట్ డజంట్ సెన్స్. అంటే ఉమెన్ ఫెమినిస్ట్ అయినంత మాత్రాన మగవాళ్ళని అసలు ఫెమినిజం అంటే ఏంటంటే ఎవరి ఇండివిజువాలిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం. దీని మీద మిమ్మల్ని అడగాలి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫెమినిస్ట్ అంటే మీ ఆడవాళ్ళు ఏం చేసినా కూడా దానికి అది ఓకేనా, అది ఫెమినిజమా అని ప్రశ్నిస్తున్నారు. మరి మీరేమంటారు? ఏమి చేయటం, నేను అదే నీకు చెప్పింది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పరిధి ఉంటుంది. దాంట్లో పరిస్థితులు ఏదో ఒక అండర్ ప్లే, అంతే కదా. ఇప్పుడు నువ్వుగా నిలబడ్డా అంటే దాని వెనకాల ఏమున్నాయి ఏంటనేది, దాంట్లో ఉండే ఇబ్బందుల బాధలు నీకు తెలుసు. దాంట్లో ఉన్న మంచి, దాంట్లో ఉండే లాభం, దాంట్లో ఉండే నష్టం అనేది నువ్వు బేరీజ్ వేసుకోవాలి. దాన్ని సొసైటీ ఒక లైన్స్ గీసి ఒక మనిషి ఇంతవరకే ఉండాలి, ఇంతవరకు ఉండొద్దు అనేది తీసుకోవడం కూడా నీ ఇష్టం. అదే వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం అంటే అదే నేను చెప్తున్నాను. అదనమాట, అది తప్ప ఒప్ప అనుకునేది నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు దాని ప్రకారం వెళ్ళడం అంతే. ఇప్పుడు నువ్వు అరుంధతివి, దానిలో
ఒక పనివాడిని భర్తగా కాకుండా నేను బ్రతకగలను, బ్రతికి పిల్లల్ని నేను చేసి సొసైటీలో నిలబెట్టగలను అనుకుంటే దానిలో ఏం తప్పు కాదు. ఎందుకంటే ఆ పిల్లడు కలెక్టర్ అయిన తర్వాత ఒక మనిషి, ఇందులో ఇంకొక చిన్న ఇది ఉంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇప్పటి వరకు. సొసైటీలో ఒక సక్సెస్ఫుల్గా ఉండే మనిషికి మామూలుగా బ్రతికే మనుషులకి మళ్ళీ ఆ స్థాయి భేదాల్లో అదే కలెక్టర్ని ఎవరో క్వశ్చన్ చేయరు. నీ మదర్ ఇలా చేసింది, ఒక పని మనిషి కొడుకు నువ్వు, లేకపోతే ఒక పనివాడి కొడుకు అని ఎవరు క్వశ్చన్ చేయరు. సో ఆ అమ్మాయి అక్కడ సక్సెస్ అయినట్టే. కానీ అతన్ని పనికొచ్చే మనిషిని చేసింది, అతను చేసిన మంచి పనులు, అతను తీసుకునే ఇది, సొసైటీకి అతను చేసే సర్వీస్ అవసరం. దాని వెనకాల ఆ అమ్మాయి ఆ పనివాడిని పెళ్లి చేసుకుని ఆ పిల్లవాడిని కండమా, లేకపోతే అతని పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, మీరు అన్నట్టు మనం ఇంకా పల్లెటూరు దీనిలో తెచ్చాం కాబట్టి నాటుగా అతను ఉంచుకుని ఆ పిల్లని కన్నా దాంట్లో చెప్పాలంటే మనం అంటే అప్పటి జనరేషన్ లో ఉంచుకోవడం అంటే ఇప్పుడు జనరేషన్ లో మనం లివింగ్ రిలేషన్ అని చెప్పి అంతే ఇంకా అంతే, అదే తేడా ఏముంది. దాన్ని కొంచెం రిఫైన్డ్ ప్రశ్న అడగాలి. మరి ఒక 50 సంవత్సరాల మహిళా క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఏమనిపించింది? మీరు నన్ను అడగలేదు. దానిలోనా ఏమనిపించింది నీకు? ఏమనిపించింది నీకైతే? అవునా, నేను ఒకసారి ఒక 50 years వచ్చిన తర్వాత ఒక మదర్ గా ఈ తెల్ల వెంట్రుకలు వేసుకొని గెటప్ లో ఎలా ఉంటాను అన్ని చూసుకోవాలనిపించిందా? అంటే అలాంటి పాత్రలు పోషించగలిగే అవకాశం అందరికి రాదు. సో ఇప్పుడు నేను అర్జెంట్ గా ముసలిదాన్ని అయిపోవాలన్నా నేను అవ్వలేను. ఇలాంటివి చేయగలిగేది ఓన్లీ స్క్రీన్ మీద. సో నేను ఆ హోల్ స్టోరీలో ఎగ్జైట్ అయింది. ఆ అమ్మలో ఉన్న అరుంధతిలో ఉన్న రెబలిజం, అట్ ద సేమ్ టైం ఆ ఓల్డ్ గెటప్, అంటే ఒక చాలా నిలకడగా బిహేవ్ చేసే, అంటే చాలా చిన్న 5 నిమిషాల పాత్ర ఏమో. అంతే ఫస్ట్ డైలాగ్ ఉంది కదా, మగవాళ్ళ జాలి పెట్టడం, ఆ గెటప్ వేసినందుకు ఒక డైలాగ్ చాలు. అవును. వెల్, ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ చెప్పారు, అంటే ఒక ఆడది తల్లి అవ్వాలి అనుకున్న స్థానాన్ని ఎవరు దాన్ని ఎన్ని రకాల అడ్డంకులు వేసినా ఆపలేదు. ఇప్పటికీ మరి ఇండియాలో ఎంతవరకు జరుగుతున్నాయో లేవో నాకు అవగాహన లేదు, కానీ ఫారిన్ కంట్రీస్లో మాత్రం చాలామంది అమ్మాయిలు, రేషియో తక్కువ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అమ్మాయిలు నేను తల్లిని మాత్రమే కావాలనుకుంటున్నాను, నాకు పెళ్లి ఇష్టం లేదు, సో నాకు భర్త ఈ జీవితం ఇష్టం లేదు, బట్ ఐ వాంట్ టు బి ద మదర్ అని చెప్పేసి కొంతమంది మదర్స్ మాత్రమే అవుతున్నారు. ఈ సమాజంకి ఫాదర్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ వాంట్ టు బి ద బెస్ట్ మదర్, ఐ వాంట్ నా చిల్డ్రన్ని నేను హ్యాపీగా పెంచాలనుకుంటున్నాను అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? అదేనమ్మా, అంటే ఇదంతా జనరేషన్స్ ముందు వెళ్తున్న కొద్దిగా ఫార్వర్డ్ థింకింగ్ అనుకో వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు, సో బేబీని తీసుకుని వాళ్ళు డీల్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పింది అదే కదా, ఒక సక్సెస్ఫుల్గా ఒక బేబీని పెంచడం అనే దీనిలోనే మదర్ విన్ అయింది కదా. సో అలా చేయగలిగినప్పుడు చెయ్యొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇదే కదా, దానిలో ఉండే కష్టం నష్టం అన్ని మళ్ళీ వాళ్ళే తీసుకోవాలి. ఇక్కడ నేనేం అడుగుతున్నా అంటే బేబీని అడాప్ట్ చేసుకునే కాదు, కనడం కూడా రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను అదే చెప్తున్నా, మగవాడు అవసరం లేదు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కృత్రిమ పద్ధతిలో నేను ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను, నాకు మగవాడు అవసరం లేదా అంటూ బిడ్డలను కనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కేవలం తల్లి అవడం కోసమే, మనకంటే ఫారెన్ కంట్రీ ఈ డేటింగ్ సిస్టమ్, నేను 1 year మీతో డేట్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు హ్యావ్ ఎ బేబీ, బట్ ఆ తర్వాత మనం విడిపోదాం, నేను నా బిడ్డతో బతకాలనుకుంటున్నాను అని కూడా ముందుకొచ్చి కొంతమంది మహిళలు బతుకుతున్నారు. సో ఈ సిస్టమ్ అభినందించదగ్గ విషయమే అంటారా? మన డెఫినెట్గా నేను అదే చెప్తున్నా, వస్తే బాగుండటం అంటే మన సాంప్రదాయవాదులు దీనిలో వచ్చిన దానికి ఇప్పటికే ఈ ఇతర దీన్ని అడాప్ట్ చేసుకుని వెర్రితలలు వేస్తున్నారని చెప్పి బాధపడే దీనిలోనే ఉన్నాం కదా. ఇంకా మనం నేను చెప్పేది ఏంటంటే డిపెండ్స్, ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకున్నావు అదే కదా క్లారిటీ. స్త్రీవాదం, ఫెమినిజం అంటే అది క్లారిటీ. నువ్వు గనక ఇది తీసి తర్వాత వచ్చే రెప్లికేషన్స్ అన్నీ నేను ఫేస్ చేయగలను, నేను నిలబడగలను, నా బేబీని నేను పెద్ద చేసి సొసైటీకి పనికొచ్చే మనిషిగా చేయగలిగే స్ట్రెంగ్త్ నాకు ఉంది అని అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. దాన్ని ఎవరు నాపేది? అంటే ఇప్పుడు కరెక్ట్, మన భారతదేశం ఏమి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో
వెనకాల. ఇప్పుడు అట్లాంటి డెసిషన్కి వచ్చే ఆ అమ్మాయి మైండ్, ఆ అమ్మాయి అలాంటి డెసిషన్కి వచ్చే దాని వెనకాల ఏం ఇబ్బందులు ఉన్నాయో ఏమున్నాయో, లేకపోతే అంత లోకానికి విరుద్ధంగా వెళ్ళిపోయి నేను ఈ పని చెయ్యాలి అని చెప్పి అనుకోరు కదా ఓవర్ నైట్లో. ఇక్కడ ఓకే, లోకానికి విరుద్ధం అంటే మనం పెట్టుకున్న చట్టాలు మనం అంతే 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 ఇది. ఓకే. ఇప్పుడు అలా ఒక బిడ్డని కంటానంటే చీ తూ అనే మన భారతీయ సమాజంలో పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరంకి వదిలేసి వెళ్ళిపోయే ఎంతో మంది భర్తలు, బాధపడే భార్యలు ఉన్నారు. అదే సంవత్సరంలో నరకం చూపించి అమ్మో ఈ భర్త నాకు వద్దు అని చెప్పి పుట్టింటికి వచ్చిన భార్యలు ఉన్నారు. ఒక బిడ్డ కోసమే ఈ భర్తతో ఎలాగోలా బతికేద్దాము అనే భార్యలు ఉన్నారు. మరి ఆ జీవితం కంటే ఇలా నేను తల్లిగా మాత్రమే ఉండాలనుకుంటున్నాను అనే జీవితం బెటర్ అని ఈ సమాజం ఎందుకు అనుకోరు? అంటే దీనిపై ఇప్పటికీ అసలు జరుగుతున్నవన్నీ చాలా ఫ్యామిలీస్ 100కి నా జనరేషన్ నుంచి ఇప్పుడు వరకు నా మదర్ దగ్గర నుంచి కూడా చాలా సంసారాలు పిల్లల కోసమే నిలబడినాయి. ఎందుకంటే ఓర్చుకోవటం కానీ భరించటం కానీ ఏదైనా, ఇంకా ఒక పిల్లల్ని మళ్ళీ ఒక సింగిల్ పేరెంట్గా వాళ్ళని తీసుకొచ్చే తెలివితేటలో చదువు, ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం కొంత, తర్వాత ఏమో ఇవే సొసైటీలో వచ్చే దానికి దీనికి తీసుకుని పిల్లలకి మెంటల్గా ఏమైనా బాధపడతారేమో అని సర్దుకుపోయి చేసా అని ఉంటుందేమో, ఒక భర్తని సపోర్ట్. లేకపోతే ఇవాంటివి ఉన్నాయి నాకు తెలిసిన స్టోరీస్. నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు చెప్తా ఉంటారు, అంజని మీరు ఇది తీస్తున్నారు కదా వరదగుడి. మిమ్మల్ని అడిగిన ప్రశ్న కారణం కూడా నా అలా పెళ్ళైన మొదటి వారం నుంచి ఎంతో బాధపడి బిడ్డల కోసం బతుకుతున్న నా సొంత ఫ్రెండ్స్, నాతో చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఉద్దేశమే, నా వరదగుడి ఉద్దేశమే అది మాధవి. అంటే సంసారాలు వదిలేసి బయటపడండి అని నేను చెప్పట్లేదు. కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు రకరకాల, నేను ముందు చెప్పాను నీకు, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని ఎక్కడ మీరు పడిపోకుండా ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళండి, విమెన్గా మీరు విన్నవండి అని చెప్పినప్పుడు దాంట్లో వచ్చే ఇబ్బందులు, దాంట్లో ఎదురైన కష్టాలే వరదగుడి. మనం చెప్పదలుచుకుంది ఏ మహిళ గెలవడం అనేది చాలా తేలికైన విషయం కాదు. దాని వెనకాల ఎంతో పోరాటం, ప్రతిదీ. ఈవెన్ నేను బయటకు వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడటం వెనకాల కూడా స్ట్రగుల్, పోరాటం ఉంది. నువ్వు కొన్ని విషయాల్లో ఫైట్ చేయొచ్చు. దీంతో అసలు ఏం చేశారు, ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు, ఎలా దాన్ని తీసుకుని జీవితాన్ని ఎలా మలుచుకున్నారు, ఎక్కడ ఓడిపోకుండా అనేది చూసి ఇన్స్పైర్ అవ్వగలిగితే ఎంతో కొంత ఒక మైండ్ సెట్ మార్చుకోగలిగినా కూడా మనం సక్సెస్ అయినట్టే. నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇదే. ఫైనాన్షియల్గా నేను ఏమి దాని మీద తీసుకురాకుండా ఎంతో కొంత నష్టపోయి కూడా ఇది ఎందుకు చెప్తున్నారు మీరు అంటే, నా తోటి ఉండే నా ఆడవాళ్ళ కోసం, నా సోదరి మనుల కోసం, నా కంట్రిబ్యూషన్, సొసైటీకి నా కంట్రిబ్యూషన్ ఇది అని, అంతే. అయితే ఇక్కడ అరుంధతి చిత్రంలో మీరు సరే భర్తను వదిలేసి తన ఇష్టపడిన మగాడితో మనం లివిన్ అనుకోవచ్చు, విలేజ్ భాషలో ఉంచుకోవడం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations to the whole team. Congratulations. Hearty congratulations. A very hearty congratulations to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats andi.